హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక పొడి గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ పొడి మీరు ఒక గ్లాస్ పాలలో మీరు కలుపుకొని తాగిన వెంటనే మీరు చూడండి ఎలా ఉంటుంది. యూట్యూబ్ పాలసీకి వ్యతిరేకంగా ఇందులో మనం కరాఖండిగా ఇది పక్కాగా జరుగుతుంది అనేసి మనం చెప్పకూడదు. ఓకేనా? మీరు అర్థం చేసుకోండి. ఈరోజు చెప్పబోయే పొడి గురించి చాలా తక్కువగా చెప్పినట్లు మీరు అనుకుంటారు. ఓకే, ఈ ప్రాసెస్ మీకు ఫుల్గా వివరిస్తానండి. చాలా మంచి వీడియో, మీరు మిస్ కావద్దు. ఈ వీడియో చూసిన తర్వాత ఏదైతే కొన్ని సమస్యలతోనే కొంతమంది మిత్రులు ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారికి మీరు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ వీడియోని షేర్ చేయండి. ఒకటి మాత్రం చెప్తున్నాను, వీడియోని చివరిదాకా చూడండి. నేను చెప్పే ప్రాసెస్ అన్నీ వినాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా తాగాలి, ఏ సమయంలో తాగాలి అనేసి ఈ అన్ని ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకొని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. తాగిన వెంటనే మీకు ఏం జరుగుతుందో తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. ఓకేనా? మరి వీడియోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తేనే నొక్కండి. చాలామంది వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అనేసి చెప్పేసరికి ఆ సబ్స్క్రైబర్ ఉన్నా లేకున్నా మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటున్నారు. కొత్త వాళ్ళకి మాత్రమే సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది, నల్లగా తెల్లగా అలా కనిపిస్తేనే నొక్కండి. నొక్కిన వెంటనే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, ఆల్ అనే బెల్ మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తున్నాను కదా, దానికోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి కింద ఒక హైప్ అనే ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది, హైప్ అనే ఆప్షన్స్ కూడా నొక్కండి. అలా చేస్తే ఇంకా 10 మంది మిత్రుల దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వీడియో చివరి దాకా చూసిన తర్వాత తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఎవరితో చెప్పుకోలేని సమస్యలతోనే చాలామంది బాధపడుతున్నారండి. వాళ్ళ దాంట్లో వాళ్ళే కుమిలిపోతున్నారు. అటువంటి వారికి నా వంతు సాయంగా నేను చేస్తున్నాను. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ వంతు సాయంగా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కాలంలో మీరు చూసుకుంటే మన డామినేషన్ చాలా తగ్గిపోతుంది, అపోజిట్ వ్యక్తుల డామినేషన్ అనేది పెరిగిపోతుంది. మనం పురాతన కాలంలో చూసుకుంటేనండి మనది ఉండేది, కానీ ఇప్పుడు మనది లేదండి, మొత్తం అయిపోయింది. మీరు చూస్తూనే ఉంటున్నారండి, న్యూస్లో కానివ్వండి లేదా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా చూస్తూనే ఉన్నారు ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే అసలు వాళ్ళని మనం సంతోషంగా ఉంచడం లేదు. అదే మెయిన్ పాయింట్ అనేది వస్తుంది ఎవరికైనా సరే. ఈ కాలంలో మీరు జనరేషన్ చూసుకుంటే ఎంత డబ్బున్నా పర్వాలేదు, ఏదున్నా పర్వాలేదు, కానీ వాళ్ళకనేసి సంతోషం అనేసి అది సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు మన దగ్గర ఉంటారు. అలా చేయలేదనుకోండి, కొంతమంది ఉంటారండి, అది కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎలా? వాళ్ళ మీద కొన్ని బాధ్యతలు అనేది ఉంటాయి. అంటే ఉద్యోగం చేయడమో లేదా పనికి వెళ్ళడమో లేదా ఇంట్లో ఒత్తిళ్ళు బాగా ఉండడమో, ఇంట్లోనే గొడవల వల్ల మనస్తాపం చెంది డిప్రెషన్కి లోనయ్యి చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటారండి. ఈ విషయంలో మీదే తప్పని నేను చెప్పట్లేదు. అటువంటి విషయంలో మీరు ఏం చేయాలంటే, మీకు తెలియకుండానే మీకు ఆ సమస్య వచ్చి పడుతుంది కాబట్టి మీరు కొంచెం కేర్ తీసుకోవాలి. ఓకే, ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు కూడా మీరు కేర్ తీసుకోకపోతే తర్వాత మీకే చాలా నష్టం అనేది జరిగింది. నేను అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెప్పబోయాను. ఇందులో నేను కొంత అపోజిట్ వ్యక్తులకి నేను వ్యతిరేకంగా చెప్పట్లేను. అంటే మనం స్త్రీ పురుషుల్లో నేను వ్యతిరేకం అనేది చెప్పట్లేను. కాకపోతే కొంతమంది మాత్రమే ఉంటారండి అలా, ఏదైతే మాకు ఇలా తృప్తి ఉండాలి, మాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేసి చాలా మందిలో ఉండదు, కొంతమందిలో ఉంటారు. ఆ కొంతమంది బయటపడతారండి. ఇక మిగతా వాళ్ళు ఉంటారు కానీ బయటపడరు. వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు. లేకుండా లేదే, మన తర్వాత రోజు చూసుకుందాంలే, ఇలా కాకపోతే ఏంటి రేపు అనేసి అనే విధంగా కొంతమంది అర్థం చేసుకొని ఉన్న వాళ్ళు అలాగనే ఉంటారు. కానీ కొంతమంది అర్థం చేసుకోరు. నాకు ఇప్పుడు లేనిది నాకు తర్వాత ఏడ దొరుకుతుంది, నీకు ఇప్పుడు లేదు కదా తర్వాత ఎక్కడ ఉంటుంది, ఎప్పుడైనా ఇలాగనే ఉంటుంది అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ఇలా అక్రమ సంబంధాలు లేకపోతే వదిలేయడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అందుకని మీకు వచ్చిన వీడియోని మీరు యూజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మంచిగా ఆదరించండి, తెలిసి పెట్టుకోండి. భవిష్యత్తులో మీకు కంపల్సరిగా నా వీడియోలు మీకు అవసరపడతాయి. ఓకేనా? మరి ఇప్పుడు చాలా ఇవన్నీ చెప్పేసరికి కొంచెం సోదనేది అనిపిస్తుంది. ఇవన్నీ చెప్తేనే కానీ మీకు అర్థం కాదు, ఇది చెప్పేవన్నీ నిజాలు. ఓకేనా? ఇవన్నీ చెప్పేసరికి సోది ఏంద్ర ఇంతసేపు చేస్తున్నావు అనుకొని మీ ఓపికని మీరు కొంచెం కంట్రోల్ చేయకుండా ఇలా కంగారుతోని ఏది పడితే అది కామెంట్ చేస్తే అది మీకే నష్టం, నాకేమి కాదు. ఓకేనా? దేనికైనా ఓపిక అనేది చాలా అవసరం. ఓకేనా ఫ్రెండ్? చూడండి, మీరు ఎవరైనా సరేనండి కొంచెం సమస్యతో బాధపడే వాళ్ళు ఏం చేయాలంటే,
నేను చెప్పబోయే పొడిని మీరు ఒక రకంగా యూజ్ చేయండి. చాలా అద్భుతంగా అయితే మీకైతే ఫలితం వస్తుంది. తాగిన కొద్దిసేపటికి మీకు ఎలా జరుగుతుందో తర్వాత మీరే చూసుకుంటారు. ఓకేనా? అదేంటంటే జాజికాయ అనేసి చాలామందికి తెలిసి ఉంటుంది, అంతకంటే ఎక్కువ మందికి తెలిసి ఉండదు. జాజికాయ అనేసి పొడి అనేసి ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్దండి. ఓకే, సో కిరాణా షాపుల్లో కానీ లేదా ఆయుర్వేద షాపుల్లో, ఓకేనా, ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది. ఒకవేళ ఈ జాజికాయ పొడి అనేసి ఎలా ఉంటుందో ఏమో, మాకు ఏరే రకంగా ఇస్తారేమో, మరి ఆ జాజికాయ పొడి ఏదో మీరే చెప్తే బాగుంటుంది కదా అని ఎవరైనా అనిపిస్తే మీ ఏరియాలో ఉంటే మీరే తీసుకోండి. లేని వాళ్ళు నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ఈ జాజికాయ పొడి లింక్ అనేసి. ఆ లింక్ మీద ఓపెన్ చేసి బుక్ చేసుకోండి. సో బుక్ చేసే ముందు మీరు ఫస్ట్గా మీ మొబైల్లో మీషో యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? అలా ఒకవేళ డౌన్లోడ్ చేసి ఉంటే మాత్రం పర్వాలేదు, లేకుంటే మాత్రం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఆ లింక్ని ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీషో యాప్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడి నుంచి మీరు బుక్ చేసుకోండి. దీని రేటు కూడా చాలా తక్కువ ఉంటుందండి. మీషో యాప్ ఎందుకు నేను సజెషన్ చేస్తున్నానంటే అన్ని యాప్లో నేను చూశానండి. మీషో యాప్లో కొంచెం రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. రేటు తక్కువ ఉంది అనేసి క్వాలిటీ అనేది ఏమాత్రం తక్కువ లేదండి. కింద రేటింగ్ చూసుకోండి. మీరు ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేసి మీరు రేటింగ్ చూసుకోండి, రేట్ చూసుకోండి, కింద రివ్యూ చూసుకోండి, అన్నీ చూసుకొని బుక్ చేసుకోండి. ఓకేనా? రేట్ నాకు వచ్చేసి నేను చూసినప్పుడు అయితే 110 రూపాయలు ఉండేదండి. ఒక 5 రూపాయలు 4 రూపాయలు తగ్గొచ్చు, పెరగవచ్చు. ఓకేనా? ఒక 100 రూపాయల నుంచి 120 ఈ మధ్యలో ఉంటుంది, అంతకంటే ఎక్కువ పెరగదు, తగ్గదు. ఓకేనా? చాలా సింపుల్, రీజనబుల్ కూడా ప్రైస్ అనేది ఉంది కాబట్టి. సో ఎవరైనా మీకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వీడియో మొత్తం చూసిన తర్వాత అంతే ఎలా ఉపయోగించాలి ఏంటి అనేసి మీరు ఇప్పుడే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి లింక్ను ఓపెన్ చేయకండి. ఎలా యూజ్ చేయాలో అది ఫస్ట్ తెలుసుకోండి. మీరు తెలుసుకున్న తర్వాతనే ఆ లింక్ని తర్వాత కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన లింక్ని నేను ఆల్రెడీ జాజికాయ పొడి అనేసి చెప్తాను. ఆ లింక్ని ఓపెన్ చేసి బుక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఎవరైనా ఎదుటి వ్యక్తులు ఎవరికైనా మేము కొంచెం ఆనందపరచాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గ్లాస్ గోరెచ్చని పాలు తీసుకోండి. ఆ గోరెచ్చని పాలలో మీరు ఇప్పుడు బుక్ చేసుకున్న పొడి, జాజికాయ పొడి బుక్ చేసుకున్నా పర్వాలేదు, మీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే తీసుకురండి. నా దగ్గర తీసుకోవాలని, ఈ లింక్ని ఓపెన్ చేసి బుక్ చేసుకోవాలని ఏమీ లేదు. మీ ఏరియాలో కానీ మీ దగ్గరలో కానీ ఉంటే మీరు బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేని వాళ్ళు ఈ లింక్ని ఓపెన్ చేసి బుక్ చేసుకోండి, అంతేగాని నా దగ్గరనే తీసుకోవాలని ఏమీ లేదు. ఓకేనా? ఏది స్పాన్సర్షిప్ అయితే నేను కాదు. సో మీకు ఉపయోగపడేది అనేది నేను చెప్తున్నాను. ఇన్ని వీడియోలో నేను ఏ వీడియోలో అయినా ఇలా చెప్పలేదు. ఓకే? అయితే ఒక జాజికాయ పొడిని 1 టీ స్పూన్ అండి, 1 టీ స్పూను వేసి అందులో బాగా కలిపేసుకొని తాగేయాలి. ఇది ఎప్పుడు తాగాలో తెలుసానండి? మీరు ఏదైతే ఇందులో నేను కొన్ని విషయాల్లో చెప్పకూడదు, మీరు అర్థం చేసుకుంటారనే ఒక నమ్మకంతో నేను మాట అనేది చెప్తున్నాను. ఎప్పుడు యూజ్ చేయాలంటే మీరు పని చేస్తారు కదా, పని చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు కానివ్వండి, లేదా ఇప్పుడు పని చేసే ముందు పొరపాటున ఇది తాగడం నేను మర్చిపోయాను అనుకొని మీరు పని మొదలు పెట్టారనుకోండి, పర్వాలేదు. మొదలుపెట్టి అయిపోయిన తర్వాత ఏదైతే ఈ జాజికాయ పొడి 1 గ్లాస్ గోరెచ్చని పాలలో వేసుకొని తాగండి. తాగిన 10-15 నిమిషాలకి మళ్ళీ మీకు ఎలా ఉంటుందో ఆ తర్వాత మీరు చూసుకోండి. నేను చెప్పడం కాదు, ఇందులో యూట్యూబ్కి వ్యతిరేకంగా నేను చెప్పకూడదు. సో దీని గురించి బ్రదర్ మీరు ఏదో యూట్యూబ్ పాలసీకి వ్యతిరేకంగా కొన్ని అబ్జెక్షన్ ఉంటాయేమో అనుకొని చాలా తక్కువ చెప్పారు బ్రదర్, మీరు ఇంత బాగా పనిచేస్తుందని మాకు తెలియదు అనేసి మీరే తర్వాత వచ్చి కామెంట్ చేస్తారు కూడా. ఎప్పుడైనా సరేనండి, మీకు ఎప్పుడు వీలున్నా పర్లేదు, నైట్ కానీ, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, ఉదయం కానీ, ఎప్పుడు మీకు వీలుంటే, ఎప్పుడైతే మీరు పని మొదలు పెడతారో పని మొదలుపెట్టే ముందు ఒక 10-15 నిమిషాల ముందు ఈ ప్రక్రియ చేసుకోవాలి. పొరపాటున నేను ముందు చెప్పాను కదా, ఒకవేళ మర్చిపోయి కనుక చేస్తే పని అయిపోయిన తర్వాత కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఆ సమయంలోనే చేయాలా, మిగతా సమయంలో చేయకూడదా అనేసి అనుకోవచ్చు. మిగతా సమయంలో చేయొచ్చు. ఉదయం మీరు కొంచెం ముఖం ఫ్రెష్ చేసుకున్న తర్వాత పరిగడుపునే ఒక గోరెచ్చని గ్లాసులలో 1 టీ స్పూను ఈ జాజికాయ పొడి వేసుకొని కలిపి తాగేయండి. లేదా మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం, సాయంత్రం కుదిరితే సాయంత్రం. మీకు 4 విధాలుగా అయితే దీన్ని అయితే ఉపయోగించవచ్చు. ఎలా? ఉదయం పూట మార్నింగ్ కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, లేదా మీరు పని మొదలుపెట్టే ముందు కానీ తర్వాత కానీ. ఈ 4ట్లో ఏది వీలు ఉంటే ఆ రకంగా మీరు చూసుకొని యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీరే చెప్తారు. ఓకేనా? ఓకే, దీన్ని యూజ్ చేసిన తర్వాత కొన్ని మీకు బలమైన ఆహారాలు తీసుకోండి. మంచి మంచి పండ్లు, పలహారాలు అవి తీసుకోండి. దాంతోపాటు ఇంకా మీకు మంచి
ఆరోగ్యానికి కొంచెం నాంది పలికే విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ మీకు చెప్పేసరికి చాలా సింపుల్ అయిపోయే మ్యాటర్. ఇంత తిప్పి తిప్పి చెప్పాలంటే ఇలా తిప్పి చెప్పకపోతే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఓకేనా? జాజికాయ పొడి, ఒక గ్లాస్ పాలు, ఏ పాలైనా పర్వాలేదండి, గేదె పాలు కానీ ఆవు పాలు కానీ. ఒకవేళ ఆవు పాలు ఉన్న వాళ్ళకి సూపర్, ఆవు పాలు అందుబాటులో లేకపోతే గేదె పాలు, ప్యాకెట్ పాలు, ఏ ఏ మనకు పాలు కావాలి, ఏ పాలైనా పర్వాలేదు. పాలలో మీరు ఇది వేసి కనుక వాడితే మీకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ఈ జాజికాయ పొడిని ఆ రోజుల్లో ఇలా శ్రద్ధతోని ఎవరైతే కొత్తగా అడుగు పెడతారో వాళ్ళకి చాలా దగ్గర ఉండి చాలా మంచిగా చూసుకొని మరి వీళ్ళు ఆ సంబరంలో మర్చిపోతారనుకొని దగ్గర ఉండే అప్పటి వాళ్ళు వాళ్ళని తాగించేవారు. ఇప్పటికి కూడా యానవాతి నడుస్తుంది. అంటే మనకు పాలు ఇచ్చే ఫస్ట్ సారి మనకు పాలు తీసుకురావడం ఇవన్నీ ఉంటుంది కదా, జాజికాయని పక్కన పెట్టేశారు, పాలను మాత్రం తీసుకొస్తున్నారు. అందులో జాజికాయ పొడి ఉంటేనే దానికి ఒక అర్థం. పురాతన కాలం నుంచి ప్రక్రియ ఉంది, కానీ ఈ జాజికాయ పొడిని పక్కన పెట్టేశారు. ఎందుకు పక్కన పెట్టేశారు, ఏంటి, ఇవన్నీ కథ చెప్పేసరికి ఇంకా మీకు లాంగ్ అనేది అయిపోద్ది. నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను, ఆ కాలంలో మన రోజులు, ఈ కాలంలో వాళ్ళ రోజులు. ఆ కాలంలో మన రోజులు ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా ఉంటే బాగుండదనుకొని ఈ జాజికాయ పొడిని తీసేశారు మన పెద్దలు. పుట్టి పాలు ఇస్తే సరిపోతుందిలే. చూడండి, సో జాజికాయ పొడి గురించి మంచి విశేషాలు అయితే తెలియజెప్పనేసి అనుకుంటున్నాను. సో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటే ఇప్పటిదాకా ఎవరైతే చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. మీకు వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. సో మీకు కూడా అనిపిస్తే లైక్ చేయని వారు ఇప్పటిదాకా లైక్ చేయండి. మరి కింది కాలేజం మన మిత్రులు కూడా తెలుసుకోవాలి కదా, సో వాళ్ళకి షేర్ చేయండి. మరి నెక్స్ట్ ఒక మంచి టాపిక్స్ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్.